Congratulations and all the best. And coming to our topic, we are into the world's best nutrition. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, అతిపెద్ద పౌష్టికాహారం సంబంధించిన న్యూట్రిషన్ కంపెనీలో ఉన్నామన్నమాట. ఇది చాలా చాలా అతిపెద్దది, అంటే దీనికి ఇంకా దగ్గరగా ఎవ్వరూ లేరు, దీన్ని డిఫీట్ చేసే వాళ్ళే లేరనమాట. అంత పెద్ద పౌష్టికాహారమైన కంపెనీ. అండ్ మ్యాక్సిమం ఐ ట్రై తెలుగులో చెప్పడానికి. ఆ, ఎక్కువ వర్డ్స్ ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో వస్తే, ఎందుకంటే నాకు ఇంగ్లీష్లో చదివి అదే చెప్తాను కదా. సో చాలా చాలా పెద్ద అవకాశంలో ఉంది, మనం అవకాశంలో ఉన్నాము. అది బిజినెస్ విత్ నాన్ పర్పస్. అంటే ఏంటంటే ఒక ఒక కారణంతో చేస్తున్నాం. చాలా మంది వ్యాపారాలు ఎందుకు చేస్తాం? జస్ట్ మనీ కోసం. మ్యాక్సిమం ఎనీ వ్యాపారం, ట్రెడిషనల్ వ్యాపారం అంటే ఏంటంటే షాప్లో కూర్చొని అమ్ముకునేవి కానీ, లేదంటే కొన్ని ఇంటికి వెళ్ళి ఇచ్చేవి, లేకపోతే జాబ్స్ కానీ. బయట ఏం చేస్తారంటే కేవలం 99% డబ్బుల కోసమే చేస్తాము. ఆ డబ్బులతో మనకి ఇంటికి కావాల్సినవి అన్ని కొనుక్కోగలం, ఫ్యామిలీకి కావాల్సిన ఫుడ్, షెల్టర్, బేసిక్స్ అన్ని అందుతాయి. కానీ హెర్బల్ లైఫ్ బిజినెస్ అలా కాదు. మనీ కోసమే వచ్చినా కానీ మనీతో పాటు ఒకళ్ళ జీవితాలు మారుతున్నాయి అనమాట. ఎవరికైతే ఆరోగ్యం సరిగా లేదో వాళ్ళని సరిగా ఉండడానికి సహాయపడుతున్నాం. రెండు, మనం ఆదాయం సంపాదించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాం అనమాట. తెలుగులో వర్డ్స్ ఎత్తుకోవడం కష్టంగా ఉంది. ట్రై టు ఫాలో. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ ఉంది, దీనికి దరిదాపుల్లో కూడా ఏవీ లేదు. ఎందులో నెంబర్ 1 అంటే పౌష్టికాహారంలో. లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే మనం జీవనశైలి కరెక్ట్గా ఉండటం, అన్ని అన్ని విధానాలుగా. అండ్ ఇది ఎన్ని దేశాల్లో ఉందంటే 95 దేశాల్లో ఉంది. ఇది ఎన్ని సంవత్సరాల నుండి ఉంది అంటే కనుక 45 సంవత్సరాల నుండి ఉంది. దీంట్లో ఎవరు ఈ న్యూట్రిషన్ వెనక ఎవరెవరు ఉన్నారు అంటే 350 మంది డాక్టర్లు, పిహెచ్డి 50 పిహెచ్డి సైంటిస్టులు ఉన్నారు. అండ్ ఇది చాలా ట్రైన్డ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్ అనమాట. ఇక్కడ మీరందరూ ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అసలు కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ ఎక్కువ 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 ట్రైనింగ్స్ ఉంటే మన బ్యాక్గ్రౌండ్తో సంబంధం అనేది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇందాక మ్యాక్సిమం హౌస్ వైఫ్స్ ఎక్కువ, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, టీచర్స్, సో టైలరింగ్ బ్యాక్గ్రౌండ్స్. ఇట్లా ఏంటంటే అసలు మీరు చదువుకోలేదా, సెకండ్ క్లాసా, అస్సలు చదువుకోలేదా, రాయటం కూడా రాదా, అస్సలు ఇబ్బందే లేదు. ఈ న్యూట్రిషన్ ఒకటి ఉంటుంది, ఇది తాగితే మనం బాగుంటాము. ఇది ఇంకో నలుగురికి ఇస్తే వాళ్ళు బాగుంటారు. అందరూ బాగుండటంలో మనకి కొంచెం ఆదాయం కూడా వస్తుంది అనమాట. ఇనిషియల్గా కొంతమందికి హెల్ప్ చేస్తే కొంత ఆదాయం వస్తుంది, ఎక్కువ మందికి హెల్ప్ చేస్తే ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. లైక్ ఇది పబ్లిక్లీ ట్రేడెడ్, ఆల్మోస్ట్ 9 బిలియన్లు, అంటే 90 కోట్ల మంది టర్నోవర్, క్రోర్స్ ఆఫ్ టర్నోవర్ జరుగుతుంది. అండ్ సోషల్లీ రెస్పాన్సిబుల్, అంటే ఇది గుడ్ న్యూట్రిషన్, అంటే మంచి పౌష్టికాహారం కాబట్టి కమ్యూనిటీస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అనమాట. రైట్. అండ్ నెక్స్ట్ మన కంపెనీ గురించి ఇది ఇంకొకసారి రివైజ్ అనమాట. ఎప్పటి నుండి ఉంది? వీ హ్యావ్ అమేజింగ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్. 4 శతాబ్దాల నుండి ఉంది. అండ్ 95 దేశాల్లో ఉంది. పర్సనల్గా గ్రో అవుతూ వచ్చింది కంపెనీ, ఎక్కడ డౌన్ఫాల్ లేదు. ఇలా జరగడానికి కారణం ఏంటంటే కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటుంది, అప్గ్రేడ్ చేస్తుంది, నేర్పిస్తుంది డిస్ట్రిబ్యూటర్కి. మనకి కంపెనీ డిస్ట్రిబ్యూటర్ కస్టమర్ అంతే అనమాట. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. మామూలుగా ఇంకేదైనా వేరే ప్రోడక్ట్ తీసుకోండి, మీరు ఒక ట్యాబ్లెట్ లేకపోతే ఒక బిస్కెట్ ప్యాకెట్, లేస్ ఫుడ్ ప్యాకెట్ తీసుకుంటే అది తయారీకి 1 రూపీయే పడుతుంది. కానీ ఎండ్ ప్రోడక్ట్ వచ్చి మనం 5 రూపాయలు 10 రూపాయలు పెట్టుకుంటాం. ఎందుకు? ఈ మధ్యలో 4 రూపీస్ ఎవరు తీసుకున్నట్టు? డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్, ట్రాన్స్పోర్టర్, అట్లా ఒక్కొక్కళ్ళు కమిషన్ యాడ్ చేసుకుంటూ ఒక 1 రూపీ 2 రూపీస్లో తయారయ్యే ప్రోడక్ట్ మనం 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి కూడా కొనుక్కుంటాం అనమాట. అది ఎంత డైరెక్ట్ సెల్లింగ్ కాదు. కానీ హెర్బల్ లైఫ్ ఏంటంటే కంపెనీ డైరెక్ట్ సెల్లర్ ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే స్టార్టింగ్ 25% నుండి 73% వరకు రిటర్న్స్ ఉంటాయి. మిగతా 27%లోనే ఈ కంపెనీలో ఉన్న సైంటిస్టులు, డాక్టర్స్, సీడ్స్ అంటే విత్తనం తయారు చేసే దగ్గర నుండి, స్టార్టింగ్లో ఒక వీడియో వేశాను, సీడ్ టు ఫీడ్ టెక్నాలజీ అనే టెక్నాలజీ వాడారు. విత్తనం తయారు దగ్గర నుండి, సాయిల్ టెస్ట్ దగ్గర నుండి 350 కోట్ల సైన్స్ మీద, టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేశారు. చాలా పెద్ద పెద్ద యూజ్, మనం ఊహకు కూడా అందనంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అంటే ఒక చిన్న చిన్న విలేజెస్ అంత పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో చాలా హ్యూజ్గా తయారవుతుంది. అందుకే ఇన్ని సంవత్సరాల నుండి ఇన్ని దేశాల్లో, మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 45 సంవత్సరాల నుండి 95 దేశాల్లో ఒక్క రిమార్క్ కూడా రాకుండా అన్ని గవర్నమెంట్లు, అన్ని సర్టిఫికేషన్స్లు పాస్ అయ్యి మన దాకా హై క్వాలిటీ ఫుడ్ వస్తుంది అనమాట. ఇంకా ఫుడ్ గురించి అయితే డౌటే లేదు, అంత పెద్ద కంపెనీలో ఉన్నాం అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇంట్లో మీరు ఎందుకు వచ్చారు అంటే కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వచ్చారు. పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం మీ ఓన్ టైంలో చేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఉన్న ఊరు నుండి చేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎక్స్ట్రా టైం మీ ఫ్యామిలీతో కలిసి బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారు, చిన్న కాస్ట్తో, చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేయాలనుకుంటే ఒక
1 lakh లోపలే అయిపోతుంది. చాలా తక్కువ పెట్టుబడితో. అంటే ఇక్కడ ఏంటంటే మీరు పెద్ద పెద్ద ఆఫీస్ సెటప్స్, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఈ బ్రాండింగ్ ఇవన్నీ వేసి 6 నెలల దాకా అలా నోరు తెచ్చుకొని కూర్చోక్కర్లేదు. ఇక్కడ చేరిన 3 రోజులు ఉంటే డబ్బులు తీసుకోవచ్చు. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ చేసే పనికి ప్రతి దగ్గర గుర్తింపు, రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ ఉంటాయి. మీరు ఇంత 10 ఏళ్ళు చేసిన కంపెనీలో కూడా మీకు ఒక బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఎవరికో కానీ అందరికీ రాదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి చేసిన పనికి చేసిన తగ్గట్టు గుర్తింపు దొరుకుతుంది. అండ్ మన సొంత బిజినెస్లో కూడా అంత మన ఎవరు పిలిచి అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు. అడ్రసింగ్ గ్లోబల్ మెగా ట్రెండ్స్, రైజింగ్ ఒబిసిటీ అంటే ఏంటంటే బయట మీరు ప్రతి 10 మందిలో మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళగానే లావుగా ఉండేవాళ్ళు ఎంతమంది కనపడుతున్నారు? ప్రతి 10లో ఎంతమంది లావుగా ఉండేవాళ్ళు కనపడుతున్నారు? బాగా సన్నగా ఉండేవాళ్ళు అండ్ కొన్ని కనపడిన ప్రాబ్లమ్స్. అంటే ఇండియా వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఒబిసిటీ డే బై డే లావుగా ఉండే వాళ్ళ శాతం 39% ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అండ్ ఇండియా వైడ్ కూడా గ్రో అయింది. ఓవరాల్గా ఇండియా ఒకప్పుడు నెంబర్ 3 ఒబిసిటీ కంట్రీ, నెంబర్ 3 డయాబెటిక్ కంట్రీ. అన్ఫార్చునేట్లీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు నెంబర్ 1 డయాబెటిక్ కంట్రీ అయింది. ఇది నెంబర్ 1 మనం అనారోగ్యంలో ఎక్కువ ఫస్ట్ వెళ్ళాము. అది మంచి సైన్ కాదు. మనం నెంబర్ 10లోనో నెంబర్ 100లోనో వెనక్కి రావాల్సింది పోయి మన పాపులేషన్ ఎక్కువ, బయట ఫుడ్ క్వాలిటీ తక్కువ, రోగాలు ఎక్కువ, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ, ఏజ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువైపోయింది. అండ్ ఇండిపెండెంట్గా బిజినెస్ చేసుకోవాల్సి అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అనమాట. హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలన్నా, వెల్నెస్ అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, సైకలాజికల్లీ, ఎమోషనల్లీ అన్ని విధాలుగా అన్ని కోణాల్లో అంటే పూర్తి ఆరోగ్యకరంగా. ఆరోగ్యం అంటే మళ్ళీ హెల్త్. వెల్నెస్ అంటే అన్ని. జస్ట్ హెల్త్ బాగుంది అలా అని మెంటల్లీ డిస్టర్బ్గా ఉన్నాము అంటే కరెక్ట్ కాదు. సో మెంటల్లీ మన కమ్యూనిటీతో ఎలా ఉంటున్నాం, మనం పేషెన్స్గా ఉంటున్నాం లేదా కరెక్ట్గా ఉంటున్నాం లేదా కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నాం లేదా ఇవన్నీ వెల్నెస్ కింద వస్తాయి అనమాట. సో వీఆర్ కాల్డ్ వెల్నెస్ కోచెస్ అనమాట. మీకు కస్టమర్కి మీ టైటిల్ వెల్నెస్ కోచ్ అని ఉంటుంది. మీరు బిజినెస్ చేసే వాళ్ళకి మీరు డిస్ట్రిబ్యూటర్ లాగా కనబడతారు. అండ్ ఫిట్ అండ్ యాక్టివ్ ఉండాలి అనుకున్నా, అండ్ నరిషింగ్ యువర్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇదంతా జరగాలి అంటే కనుక ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలి. సో ఎలా మార్చుకోవాలి అంటే ఇది నా పర్సనల్ రిజల్ట్. ఇది నేను బిఫోర్ అంత లావు ఉండేదాన్ని. అప్పుడు నా ఏజ్ 29 years. అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో నాకు నేను ఐ కంప్లీటెడ్ 10 years ఆఫ్ దిస్ జర్నీ అనమాట. సో ఇంక మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇంత ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉండడానికి బిఫోర్ నేను చాలా లో ఎనర్జీ, లో ఇమ్యూనిటీ, లో కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఉండేది. ఇవన్నీ బెటర్గా ఇంప్రూవ్ చేసుకున్నాను. బెటర్ డైజెషన్ ఇవన్నీ. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏదన్నీ ఉంది అనుకుంటే కనుక సమతులమైన ఆహారం, బ్యాలెన్స్ మీల్ అంటారు. ఎంత మోతాదులో పిండి పదార్థాలు తినాలి, ఎంత మోతాదులో మాంసకృతులు ప్రోటీన్స్, ఎంత మోతాదులో మంచి కొవ్వు, విటమిన్స్, మినరల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అండ్ నట్స్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏ కాంబినేషన్, ఇవి ఎవరు నేర్పిస్తారండి? ప్రతిరోజు 8 గంటలకు మీరు సెషన్ అటెండ్ అయితే ఇలా మీరు ఒక 90 రోజులు కనుక మీరు ఎవ్రీడే క్లాసెస్ ఒక అర్ధగంట అంటే ఒక ½ టెస్టిమోనియల్స్ ఉంటాయి మార్నింగ్, ఒక ½ న్యూట్రిషన్ క్లాసెస్ ఉంటాయి. లైక్ ఇవాళ మంచి టాపిక్ జరిగింది, రేపు ఒక మంచి టాపిక్, ఇట్లా మీరు 90 రోజులు 90 డిఫరెంట్ టాపిక్స్ కనుక మీరు నేర్చుకుంటే మీరు దీంట్లో మాస్టర్ అయిపోతారు. అండ్ ఎంటర్ప్రినర్షిప్స్ చాలా బాగుంటుంది. నాలెడ్జ్ తీసుకోవచ్చు. మీరు మీ ఫ్యామిలీని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఆరోగ్యంగా ఉండటానికి టేక్ కేర్ చేయొచ్చు. మంచి సపోర్టివ్ కమ్యూనిటీ ఉంటుంది. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన కోచ్ మీకు కూర్చోబెట్టి ప్రతి స్టెప్ నేర్పిస్తారు. అది చాలా అదృష్టం. బయట చిన్న చిన్న ట్రైనింగ్స్కి లక్షలు లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్కి మీకు ఎటువంటి ఛార్జెస్ లేవు. మీ సీనియర్స్ మీకు నేర్చుకున్నవి మొత్తం ఏ టైంలో ఎప్పుడు ఏది అడిగినా నేర్పించడానికి రెడీగా ఉంటారు. అది చాలా లక్కీ. అండ్ అట్ ద సేమ్ టైం మన కమ్యూనిటీలో కూడా క్లాసెస్ ఉంటాయి నేర్చుకోవడానికి. అండ్ ఒకళ్ళ రిజల్ట్స్ ఒకళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. టుగెదర్గా మనం అందరం బాగుండటానికి హెల్ప్ అవుతుంది. అండ్ కంపెనీ ఇండియాకి వచ్చి 26 సంవత్సరాలు అవుతుంది. మన దగ్గర వేరియస్ కేటగిరీస్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ మన దగ్గర వెయిట్ మేనేజ్మెంట్, టార్గెటెడ్ అంటే పర్టికులర్గా హెల్త్కి, ఐకి ఐ హెల్త్, స్లీప్ ఒకటి, మెన్కి, ఉమెన్కి, హార్ట్కి, బోన్స్ అండ్ జాయింట్స్, చిల్డ్రన్స్ న్యూట్రిషన్ ఇలా టార్గెటెడ్ వైజ్ ఉన్నాయి. స్పోర్ట్స్ న్యూట్రిషన్, ఎనర్జీ అండ్ ఫిట్నెస్ అండ్ స్కిన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ రేంజ్ అనమాట. వెయిట్ మేనేజ్మెంట్లో, టార్గెటెడ్లో, స్పోర్ట్స్లో, స్కిన్లో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ ప్రోటీన్ షేక్స్ అన్ని కామన్ కాదండి. వర్కౌట్ తర్వాత తీసుకునే బ్రాంచ్ చైన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. మనం మీల్ రీప్లేస్మెంట్లో తీసుకునే వాటికి ఓన్లీ సోయా బేస్డ్ డిఫరెంట్ ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నవేడేస్ మనకి సప్లిమెంట్స్ అందరికీ అవసరం అండి. జాయింట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి గుజ్జు పట్టే అంత బలమైన ఆహారం మనకు దొరకట్లేదు, తీసుకోవట్లేదు. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నిటి వెనక ఎవరున్నారు అంటే కనుక మైక్లో జాన్సన్ ఈయన ఫార్మర్ సీఈఓ, ప్రెసెంట్ సీఈఓ వచ్చి మనకి స్టిఫాన్ గ్రెస్టిజన్. ఇప్పుడు
సెకండ్ ఫోటోలో ఉంది కదా, ఆయన మన కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఇఓ అంటారనమాట. అండ్ వీళ్ళందరూ చూసుకుంటే కనుక వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ 34+ years ఎక్స్పీరియన్స్. రాబ్ లే ప్రెసిడెంట్, 30 years ఎక్స్పీరియన్స్. ఇట్లా చూసుకుంటే ప్రతి కంట్రీలో మనకి గ్లోబల్ వైజ్ వాళ్ళు ఎక్స్పీరియన్సెస్తో వాళ్ళ అక్కడ మన కంపెనీలో బ్యాక్ ఎండ్లో ఇంతమంది బ్రెయిన్స్ కలిసి ఇంత మంచి ప్రోడక్ట్ తయారైంది. అండ్ ఇది 18 రకాల అక్రిడియేషన్స్ ఉన్నాయి, సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఇవేం సర్టిఫికేషన్స్ అంటే, ఇప్పుడు మనం హలాల్ సర్టిఫికేషన్ ఉంటుంది కదా, మనం హలాల్ ఐడియా ఉంది కదా, ముస్లిమ్స్ హలాల్ ప్రేయర్ చేసి కానీ నాన్ వెజ్ కట్ చేయరు. ప్లాంట్ బేస్డ్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, లో జిఐ, వేగాన్ సర్టిఫికేషన్, అలోవెరా సర్టిఫికేషన్, ఫుడ్ లైసెన్స్, ఫ్రెండ్ ఆఫ్ సీ, సముద్రం నుండి మనం కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటాం, సాల్మన్ ఫిష్ కానీ, ఇందాక జాయింట్ సపోర్ట్లో గ్లూకోజెమైన్ కానీ, స్క్రూటరేరియా రూట్, అది సముద్రంలో ఉన్న వీడ్ అనమాట. వీటన్నింటినంటే సముద్రం నుండి తీసుకున్నాం, సముద్రంకి ఎటువంటి హామ్ చేయట్లేదని సముద్రం ఎవరైతే కాపాడతారో వాళ్ళని ఫ్రెండ్ ఆఫ్ సీ అనే సర్టిఫికేషన్ ఉంటుంది. నాన్ జిఎంఓ సర్టిఫికేషన్, బిఎస్సిజి అంటే స్పోర్ట్స్ న్యూట్రిషన్ నుండి సర్టిఫికేషన్. ఇవన్నీ ఆల్రెడీ కంపెనీ తీసేసుకుంది ది బెస్ట్గా. అండ్ ఇది ఫ్యూచర్ అడ్వాన్స్ టెక్నాలజీ. స్పోర్ట్స్ అంటే ఒక డివైస్ వస్తుంది, ఆ డివైస్ ద్వారా మనం ఎన్ని మంచిలు తాగాము, ఎంత న్యూట్రిషన్ తీసుకున్నాం, ఎంత ఎక్సర్సైజ్ చేసాం, ఎన్ని గంటలు నిద్రపోయాం అనేది ట్రాకింగ్ అవబోతుంది అనమాట. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ, ఆల్రెడీ యూఎస్లో వచ్చింది. ఇన్ couple of years, మేబీ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ మనకు కూడా రాబోతుంది. ఏఐ మన డే గోల్ ఎలా ఉంది అవన్నీ ట్రాకింగ్ అవుతుంది అనమాట. అండ్ స్పోర్ట్స్ 150 రకాల స్పోర్ట్స్ అథ్లెటిక్స్ వాడతారు, ఇంక్లూడింగ్ క్రిస్టియానో రొనాల్డో, ప్రపంచంలో ద బెస్ట్ ప్లేయర్ అనమాట. 40 స్పోర్ట్స్ టీమ్స్ అండ్ 6 నేషనల్ ఒలింపిక్ కమిటీస్ లైక్ మెక్సికో, వియత్నాం, గ్రీస్, ఇండియా, ఇజ్రాయెల్. ఇండియాలోకి వచ్చి మనకు తెలిసి ఐపీఎల్, ఇప్పుడు ప్రెసెంట్ ఉమెన్ ఐపీఎల్ జరుగుతుంది. ప్రీమియం లీగ్ అంటే మళ్ళీ హెర్బ్ లైఫ్. ఇండియన్ ఐపీఎల్ క్రికెట్ దానికి కూడా కంపెనీ అఫీషియల్లీ స్పాన్సర్డ్ అనమాట. అండ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్, మన ప్రొడక్ట్స్ వెనక ఉన్నారు, అమెరికన్ బొటానికల్ కౌన్సిల్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొటానికల్ సేఫ్టీ, ఇంటర్నేషనల్ లైఫ్ సైన్సెస్, ఇవన్నీ కూడా. అండ్ ఏషియా పసిఫిక్, ఏషియా ఖండంలో 15 దేశాలు ఉంటాయి. అందులో 2015 నుండి 2024 వరకు 174 ఎక్సలెన్స్ అవార్డ్స్ వచ్చినాయి. ఎక్సలెన్స్ అవార్డ్స్ అంటే ఏంటంటే, బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అవార్డ్, బెస్ట్ న్యూట్రిషన్ అవార్డ్, బెస్ట్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అవార్డ్, బెస్ట్ స్కిన్ ప్రొడక్ట్స్ అవార్డ్స్, ఇట్లా ఒక్కొక్క కంట్రీ ఒక డిఫరెంట్ అవార్డ్స్ అనేది. ఇప్పుడు మనకి రీసెంట్గా అయితే ఎన్డీటీవీలో 2024లో కూడా బెస్ట్ న్యూట్రిషన్ అవార్డ్ వచ్చింది, బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అవార్డ్ వచ్చింది అనమాట. సో ఇన్ని కమ్యూనిటీస్, ఇన్ని రకాల సర్టిఫికేషన్స్ వచ్చినాయి అంటే ఇంకా దీన్ని మనం డౌట్ ఒక్క సెకండ్ కూడా ఇది మంచిదా చెడ్డదా అని టెస్ట్ చేయక్కర్లేదు. ఇది ఒక్కసారి 6 రీసెర్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, 7 క్వాలిటీ ల్యాబ్స్ ఉన్నాయి, వరల్డ్ వైడ్ 95 మార్కెట్స్, 151 సార్లు మన ప్రోడక్ట్స్ ఆర్గానికల్లా, ఫిజికల్లీ, కెమికల్లీ, మైక్రోబయాలజీకి, హెవీ మెటల్స్ ఉన్నాయా, పెస్టిసైడ్స్ ఉన్నాయా, కంటామినేట్స్ ఉన్నాయా, ఏమై ఇంప్యూరిటీస్ అంటే చెడు పదార్థాలు ఏమీ లేకుండా బెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్ మన తయారవుతుంది. అండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు ఒకటే పని హెల్పింగ్ పీపుల్, మనల్ని మనం చూసుకుంటూ ఇంకొకరికి ఈ న్యూట్రిషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి హెల్ప్ చేయాలి. గిఫ్ట్ ఆఫ్ న్యూట్రిషన్ మనం ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల మీకు 5 రకాల ఇన్కమ్స్ ఉంటాయి, బయట ఏ వ్యాపారంలో లేనిది. ఇందులో ఒకే పని హెల్పింగ్ పీపుల్ అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా ఉండటం ఎలా నేర్పించడం వల్ల మీకు రీటైల్ ప్రాఫిట్ వస్తుంది, హోల్సేల్ ప్రాఫిట్ వస్తుంది. ఇదే పని ఇంకొక 4గురికి 5గురికి మీ టీం మెంబర్స్కి, అలా అని ఇది చైన్ మార్కెట్ కాదు, పిరమిడ్ స్కీమ్ కాదు, జాయినింగ్ స్కీమ్ కాదు. అర్థమవుతుందా? జాయిన్ చేసుకుంటే డబ్బులు రావు, అకౌంట్లు వేస్తే డబ్బులు రావు, పిరమిడ్ స్కీమ్ కాదు, చైన్ మార్కెట్ కాదు. ఓకేనా? ఇది న్యూట్రిషన్ బిజినెస్, న్యూట్రిషన్ టర్న్ ఓవర్ బేస్. ఈ మంత్లో ఎంత టర్న్ ఓవర్ జరిగింది దాని మీద మాత్రమే మీ కమిషన్స్ ఉంటాయి. సో మీరు ఎంత ఎక్కువ మంది హెల్ప్ చేస్తే దాన్ని బట్టి. అండ్ ఇదే వర్క్ని మీరు మీలాగా కోచెస్ 4గురికి నేర్పిస్తే మీకు రాయల్టీ ఇన్కమ్ అండ్ ప్రొడక్షన్ మంత్లీ బోనస్ వస్తుంది. 3 సంవత్సరాల నుండి పైన ఉన్నా కానీ ఉంటే కనుక మీకు యాన్యువల్ బోనసెస్ వస్తుంది, 3 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. అండ్ అయితే ఎవరెవరు చేసుకోవచ్చు, యువర్ ఏజ్ డజంట్ మ్యాటర్. మీ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది అంటే, మీరు హౌస్ వైఫా, వర్కింగా, స్టూడెంటా, చదువుకున్నారా, రిటైర్డ్ పర్సెంటా, 18 సంవత్సరాలు ఉంటే చాలు. మీ అనుభవాలతో సంబంధం లేదు, మీరు ఫ్రెష్ మైండ్తో ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. మీ గ్రేట్ యాటిట్యూడ్, నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి, నేర్పించడానికి రెడీగా ఉండాలి, అండ్ హెల్ప్ చేయడానికి రెడీగా ఉండాలి. హెల్ప్ కస్టమర్స్ టు దేర్ గోల్స్ అండ్ బిల్డ్ యువర్ టీచ్. అంటే ఓన్లీ కస్టమర్స్కి హెల్ప్ చేస్తే ఒక జాబ్ ఇన్కమ్ లాగా 30,000 40,000 యావరేజ్ తీసుకోవచ్చు. లేదు, ఇదే పనిని మీరు ఇంకొక టీమ్ ఆఫ్ పీపుల్కి నేర్పించగలిగితే దేర్ యూ గ్రో బిజినెస్, లైక్ మల్టిపుల్లీ మీకు బిజినెస్ గ్రో అవడానికి సపోర్ట్ చేస్తుంది. సో స్కేలబుల్ ఉంటుంది, మనం చేసిన పని తగ్గట్టు ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్ట్రా ఇన్కమ్, ఫ్లెక్సిబుల్ ఉంటుంది,
పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం చేసుకోవచ్చు, గ్లోబల్లీ చేసుకోవచ్చు. ఒక్కసారి దీంట్లో అప్లికేషన్ తీసుకుంటే మీరు 90 కంట్రీస్లో, ఇప్పుడు ఆల్మోస్ట్ నాకైతే 10+ కంట్రీస్లో కస్టమర్స్ ఆల్ 9+ ఇయర్స్ నుండి ఎక్స్పీరియన్స్ ఉంది. సో అలా మీరు ఏ కంట్రీలో అయినా ఈ కస్టమర్స్ అయితే ప్రోడక్ట్స్ మనం ఇండియా నుండి పంపించక్కర్లా. ఏ కంట్రీకి ఆ కంట్రీ 90 మార్కెట్స్లో ఉందని చెప్తున్నాం కదా, ఏ కంట్రీకి ఆ కంట్రీకి ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ మీనింగ్ఫుల్ ఉంటుంది, అర్థం ఉంటుంది, అండ్ రికగ్నైజేషన్ రివార్డ్స్ ఉంటాయి, గోల్డ్ స్టాండర్డ్ గ్యారెంటీ ఉంటుంది, 30 days మనీ బ్యాక్ గ్యారెంటీ ఉంటుంది. బయట సిచ్యువేషన్ ఇది గోల్డ్ స్టాండర్డ్ గ్యారెంటీ అంటే మీరు ప్రోడక్ట్స్ తీసుకుంటే 1 year వరకు లో స్టార్ట్అప్తో బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ విత్ మీకు బుక్స్ అండ్ మెటీరియల్స్ అండ్ రిటర్న్ ఎక్నాలజ్మెంట్ ఉంటుంది, ప్రోడక్ట్ క్లెయిమ్స్ ఉంటాయి. సో మీరు స్టార్ట్ అవుతూనే 25%లో ఉంటారు. సో మీరు కస్టమర్కి ప్రోడక్ట్స్ ఇచ్చాక ఆ బ్యాలెన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో దీన్ని రిటైల్ ప్రాఫిట్ అంటారు. స్టార్టింగ్ 25%, తర్వాత ఒక 5 కస్టమర్స్కి హెల్ప్ చేసిన మీరు పర్సనల్గా ఒక 35,000 టర్న్ ఓవర్కి ఇప్పుడు ప్రోడక్ట్స్ తీసుకున్నా కానీ 35% వచ్చేస్తుంది. కానీ కంపెనీలో బెస్ట్ ఆపర్చునిటీ అంటే 42%. సక్సెస్ బిల్డర్ అంటారు. సక్సెస్ బిల్డర్ ఫస్ట్ ఆర్డర్లోనే 42% రావడం అంటే ది బెస్ట్ అనమాట. బిజినెస్ చేద్దామని ఆలోచన ఉండి తెలివైన ఆలోచన చేయాలనుకుంటే కనుక మీరు 75,000 వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 1,10,000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తాయి. స్ట్రైట్ అవే మీరు పర్మనెంట్, ఇది కంపెనీ 25th యానివర్సరీ అవ్వడం వల్ల, ఇంతకుముందు ఇది టెంపరీ 42 ఆ మంత్ వరకే ఉండిద్ది, కానీ ఇప్పుడు లైఫ్ టైం పర్మనెంట్ 42% డిస్కౌంట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో 42లో మీరు ఉండడం వల్ల ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందంటే, సో మీ కింద ఎంఆర్పి సేల్స్ చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ కస్టమర్ నుండి 15%లో సేల్ అయినా మీ బ్యాలెన్స్ కమిషన్ వస్తుంది. 25లో మీకు వేరే అసోసియేట్ ఆర్డర్ చేసుకున్నా మీ బ్యాలెన్స్ 12%, ఆల్మోస్ట్ 17%, మీకు 18% కమిషన్ వస్తుంది. సో 17% అండ్ సీనియర్ కన్సల్టెంట్ అక్కడ నుండి మీరు 7% కమిషన్స్ వస్తుంది. సో ఇక్కడ 7%, 17%, 25%, 15%, 8% ఎలా కమిషన్స్ వస్తాయి. 50% వరకు బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. అంటే కంపెనీలో మీరు అన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్కి ఎలిజిబుల్ అయిపోతారు. 50%కి వెళ్తే 1 to 5% రాయల్టీ ఇన్కమ్స్ వస్తాయి. ఇక టైం అండ్ కన్సిస్టెంట్ అండ్ డెడికేషన్ బట్టి ఉంటుంది. ఓపిక్గా ఉండాలి, ఎక్కువ మందితో మాట్లాడాలి, మీరు ఎంత టైం పెడితే అంత రిటర్న్స్ వస్తాయి. సో ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది అంటే కనుక, సో పర్స్యూ విత్ సపోర్టివ్ కమ్యూనిటీ ఉంటుంది, బెస్ట్ ట్రైనింగ్స్ అండ్ టూల్స్ ఉంటాయి, ఆపర్చునిటీ టు క్వాలిఫై ఫర్ ద ఈవెంట్స్ అండ్ వెకేషన్స్, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, నో మినిమం పర్చేస్ ఎవ్రీ మంత్ అండ్ టార్గెట్స్ ఉండవు. వర్క్, వేర్ టు వర్క్, వెన్ టు వర్క్, ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలి అంటే మీ కోచ్ దగ్గర కూర్చోండి. మీ గోల్స్, మీరు లైఫ్లో ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నారు, మీరు లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నారు, ఎంత పని చేయడానికి రెడీగా ఉన్నారు, ఎంత ట్రైనింగ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, ఈ క్వశ్చన్స్కి కనుక మీరు ఆన్సర్ చేయగలిగితే సో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు కస్టమర్గా ఉండాలనుకుంటున్నారా, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం చేసుకోవాలనుకుంటున్నారా, ఇవన్నీ ఇంపార్టెంటే. మీకు వచ్చే కస్టమర్కి మీరు ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నారు, మీ న్యూట్రిషన్ క్లబ్ ఆన్లైన్ క్లబ్, ఆఫ్లైన్ క్లబ్కి తీసుకొస్తున్నారా. ఆఫ్లైన్ క్లబ్ అంటే మ్, మీ ఫిజికల్గా మీ ఊర్లో ఉన్న మీ న్యూట్రిషన్ సెంటర్ అండ్ మీ కోచ్ నేను చెప్పినట్టు మీరు మీ కోచ్కి వెళ్ళి కమిట్మెంట్ ఇవ్వాల్సింది. ఇది ఈ డెసిషన్, ఈ ఆపర్చునిటీ మీరు ఎంతవరకు కమిటెడ్గా ఉన్నారు, ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు ఒక్క సిట్టింగ్లో అర్థమైపోదండి. ఎందుకంటే ఇప్పుడు ఎల్కేజీ పిల్లలకి 10th క్లాస్ సబ్జెక్ట్ చెప్పినట్టు ఉంటుంది, నేను ఇంత ఫాస్ట్గా ఇంత కంపెనీ గురించి ఇన్నిసార్లు చెప్తుంటే. సో మీరు మళ్ళీ ఎల్కేజీ స్టూడెంట్ లాగా వెళ్ళి మీరు ఏం నేర్చుకున్నారు, ఏం నోట్ డౌన్ చేసుకున్నారు, వెళ్ళి మీ కోచ్ దగ్గర కూర్చొని అసలు మీకు ఏం అర్థమైంది, మీరు ఇంకేం నేర్చుకోవాలనుకుంటున్నారు. నేర్చుకోవాలంటే సెల్ఫ్ లెర్నింగ్ ఫ్రమ్ కమ్యూనిటీ. మీరు కమ్యూనిటీలో కూర్చొని కమ్యూనిటీలో నెక్స్ట్ క్లాస్ ఏంటి, మార్నింగ్ 5 o'clockకి మన మైండ్ సెట్ ఎలా కరెక్షన్ చేసుకోవాలి, నెక్స్ట్ 6 o'clockకి హెల్పింగ్ హ్యాండ్స్ అని కస్టమర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఎలా నేర్చుకోవాలి, అండ్ ప్రోగ్రామ్ డిజైనింగ్ ఏంటి, థర్స్డే వచ్చేసరికి మనకి వెల్నెస్ కోచెస్ అకాడమీ ఎలా జరుగుతుంది, అట్లా మనకి ఒక ఫిక్స్డ్ క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ తగ్గట్టు మీరు 2 గంటలు వర్క్ చేయడానికి, 2 గంటలు నేర్చుకోవడానికి, అండ్ మీ గోల్స్ ఎంత పెద్దగా ఉన్నాయి, లేదు నాకు 5,000 చాలా, మీకు 50,000 కావాలా, సో మీరు ఎంతమందికి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఎంత టైం నేర్చుకోవడానికి టైం పెడుతున్నారు, ఈ డెసిషన్స్ అన్ని మీరు తీసుకోండి. మీ కోచ్తో కూర్చొని పేపర్ వర్క్ చేయండి. అయితే ఇక్కడ విన్నది మీరు, మిమ్మల్ని పిలిచిన కోచ్ కానీ ఈ కమ్యూనిటీలో సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం వినండి. దీనికి సంబంధం లేకుండా బయటకు వెళ్ళి మీ ఫ్రెండ్నో, మీ వైఫ్నో, హస్బెండ్నో, పార్ట్నర్నో, మదర్నో, ఫాదర్నో, నేను ఇలా ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అవుతున్నా, ఒక డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే అవన్నీ ఏమొద్దు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే వాళ్ళు వినలేదు, చేయలేదు, సక్సెస్ అవ్వలేదు. ఇక్కడ మేము విన్న వాళ్ళం, చేసిన వాళ్ళం, సక్సెస్ అయిన వాళ్ళ మాట చెప్తున్నాం కాబట్టి సో ఇక్కడ డెసిషన్ అనేది మీరు స్ట్రాంగ్గా తీసుకోండి. సో మన కమ్యూనిటీలో ఎర్న్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఇందులో చాలా మంది ఉన్నారు, లేడీస్. సో ఇలాంటి ఇన్కమ్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ మీరు న్యూట్రిషన్ ప్రోడక్ట్, మనం కంపెనీలో బేసిక్ ఫిలాసఫీ ఉంటుంది, యూజ్ ద ప్రోడక్ట్, గెట్ ద రిజల్ట్స్, టాక్ టు పీపుల్. మీరు రోజు మనకు తెలిసిన వాళ్ళతో, తెలియని వాళ్ళతో 1 to 1 మాట్లాడుకుంటూ
అండ్ నెక్స్ట్ వాళ్ళని తీసుకొచ్చి మీ కోచ్ దగ్గర కూర్చోబెట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే హెల్త్, ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇన్కమ్, ఇలా మన కమ్యూనిటీలో కనెక్టివిటీ ఉంటుంది. అయితే దీంట్లో అప్లికేషన్ తీసుకోవాలంటే జస్ట్ ఒక ఫుడ్ లైసెన్స్ అప్లై చేసి ఫ్రీ జాయినింగ్ ఉంటుంది ఒక ఇండియాలో వరకు. కానీ మీరు వన్స్ ఇక్కడ ఒక ఐడి తీసుకుంటే 90 దేశాల్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ అదర్ కంట్రీస్లో జాయిన్ చేసుకోవాలంటే అదర్ కంట్రీస్లో ఛార్జ్ ఉంటుంది. సో అంటే మీరు ఇక్కడ ఉండి మీకు తెలిసిన వాళ్ళు ఏ లండన్లోనో, ఏ ఆస్ట్రేలియానో, యూఎస్లో ఉన్నా కానీ బిజినెస్ వాళ్ళకి కూడా నేర్పించవచ్చు, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అంటే అంత పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలో మనం ఉన్నాము, అంత ఇంటర్నేషనల్ ఫుడ్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి అని అనమాట. సో ఇలాంటి టెస్టిమోనియల్స్, లైవ్ టెస్టిమోనియల్స్ మనం ఒక 4-5 తీసుకుందాము. ఐ నీడ్ 1 స్టూడెంట్ బ్యాక్‌గ్రౌండ్, 1 హౌస్ వైఫ్, 1 ప్రైవేట్ ఎంప్లాయ్ అండ్ ఏదైనా కానియండి, మీరు ఎంత టైంలో ఎంతమందికి హెల్ప్ చేస్తే ఎంత ఇన్కమ్ తీసుకున్నారు. బై ద వే నాకు ఇంత ఇన్కమ్ రావడానికి కారణం నేను డైరెక్ట్‌లీ ఒక 350+ కస్టమర్స్‌కి మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ రిజల్ట్స్ ఇచ్చాను. మా అండర్‌లో ఒక 30+ సీనియర్ కోచెస్ వర్క్ చేస్తున్నారు. బాగా కమిటెడ్‌గా ఒక 5 పీపుల్ వర్క్ చేస్తుంటేనే మాకొచ్చిన రాయల్టీ ఇన్కమ్ అనమాట. సో ఇది ఇంకా చాలా పెద్దగా, చాలా ఎక్కువ డబ్బులు దీనికి 100 రెట్లు తీసుకునే అంత స్కోప్ కూడా ఉంది. అంత ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళు మన కమ్యూనిటీలోనే సీనియర్స్ చాలా మంది ఉన్నారు. అంత డబ్బులు తీసుకోవాలంటే ఇక్కడ బేసిక్ స్టెప్ మీరు ఈ కమ్యూనిటీలో ముందు సైన్ అప్ అవ్వండి. డెసిషన్ అనేది క్విక్‌గా తీసుకోండి. లేట్ చేసుకోకండి. బికాజ్ టైం ఒక్క సెకండ్ పోయినా మనకి రాదు. ఆపర్చునిటీ ఒక్కసారి మిస్ అయ్యారంటే లైఫ్‌లో ఆపర్చునిటీ కూడా మళ్ళీ రాదు. సో ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్. సో థాంక్ యూ సార్.